ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక చాలా విషయాల గురించి మాట్లాడకుండా ఈరోజు విద్యార్థుల పక్షాన నిలబడకపోతే నిజంగా విద్యార్థులు నమ్మకాన్ని కోల్పోతారు. నిజంగా కూడా మన చదువులు, మనల్ని నమ్మిన ఒక లీడరో, మనం నమ్మిన ఒక పార్టీ ఉందనుకుంటే అదంతా కళ అనుకుంటారు. కాబట్టి వీళ్ళకి అండగా నిలబడాల్సిందే. ఆర్ వాయిస్ నిలబడుతుంది. ఈ విషయంలో రేవంత్ సర్కార్ వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. హెచ్సియు భూములను, అది హెచ్సియు భూములని విద్యార్థులు చెప్తున్నారు, కాదు ప్రభుత్వ భూములని ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి కోర్టులో చర్చ కూడా నడుస్తుంది. ఏదేమైనా కానీ అవి ఎవరి భూములైనా సరే ఆ భూములను పరిరక్షించాలి. అక్కడున్న అమూల్యమైన చెట్లను పరిరక్షించాలి, అక్కడున్న జంతువులను పరిరక్షించాలి, అక్కడున్న పక్షులను పరిరక్షించాలి. నా దగ్గర ఆ వీడియో మిస్ అయిందండి. పక్షుల కిలకిలా రావాలతోటి పక్షులు వాటిల్లో అవి మాట్లాడుకుంటున్నట్టు ఒక కొటేషన్ పెట్టి, నిన్న మొన్నటి దాకా మేము ఒకరితో ఒకరం మాట్లాడుకున్నాం, ఇక్కడికి వచ్చే విద్యార్థులు స్నేహితులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే విన్నాం, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ అవి బాధపడుతున్నట్టు పెట్టిన ఆ పోస్ట్ అయితే ఇక్కడ బాగా బాధ అనిపించేసింది.